వైకాపా నేతలు తమ భూమిని కబ్జా చేశారంటూ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెళ్లేరుకు చెందిన ఎస్సీ దంపతులు కర్నాటి వెంకయ్య, రమణమ్మ ఆరోపించారు. 1998లో ప్రభుత్వం వీరికి 2.5 ఎకరాల భూమిని ఇచ్చింది. కొండ ప్రాంతంలో ఉన్న ఆ పొలంలో రాళ్లను తొలగించి సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పొలానికి గిరాకీ పెరగడంతో స్థానిక వైకాపా నేత సుధాకర్ రెడ్డి రాత్రికి రాత్రే ఆ పొలంలో ఒక ఇల్లు నిర్మించడమే కాకుండా పొలాన్ని దున్నించారని వెంకయ్య వాపోయాడు. పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఈ ఊళ్ళోనే పుట్టా, ఈ ఊళ్ళోనే జీవిస్తూ ఉన్నాను సార్. ఇటీవల సార్ ఇప్పుడు 98లో సార్ నాకు సాగుబడి ఎంఆర్ ఆఫీసులు ఇచ్చారు సార్, ఈ కాగితం సార్ పత్రం ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేనే చేసుకుంటాను సార్. పూర్తిగా అంతా చేసుకోలేక ఇదంతా అడిగి సార్ కొంత మొక్కలు తీసుకునేది సంవత్సరానికి ఇంత తీసుకుని వేసుకునేది ఒక రోజు సాగు చేసేసరికి 10 ఏళ్ళు పెట్టుతారు దాదాపు. ఈ మాత్రం చేసుకుని ఇటీవల వచ్చేసి మేము వచ్చిపోయి అడ్డుపడితే నీకేవడం తేడా, అది మాది, ఇదంతా మాది లేదా కూడా దిక్కుని కూడా చెప్పుకోపోయి మా దగ్గరే మాట్లాడలేదు, పోయిపోమని సార్.